నిత్య ప్రేమతో నన్ను ప్రేమించెను. You follow the star. His name is Jesus. You shall turn the hearts of the fathers to the children, and the heart of the children to their fathers. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడ పరలోకమందున్న మా తండ్రి, మీకు వందనాలు. కృపాకనికం గల మహారాజానికి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఈ రోజు దినం తండ్రి ప్రభా, మరొకసారి నీ యొక్క సన్నిధిలో నడిపించారు తండ్రి, మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. తండ్రి, ఈ రోజు విశ్రాంతి దినాన తండ్రి ప్రభా, పాటల ద్వారా, ప్రార్థన ద్వారా, స్తుతివాక్యం ద్వారా మీరు మహిమ పొందారు తండ్రి, మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. తండ్రి, ముందున్న సమయాన్ని మీ చేతకు అప్పగిస్తున్నాం. ఆది నుంచి అంతవరకు మీరే అధ్యక్షత వహించండి తండ్రి ప్రభా. మరి వాక్య పరిచర్యలో తండ్రి మీరే మాకు తోడై ఉండమని వేడుకుంటున్నాం. మీ యొక్క జ్ఞానాన్ని మాకు దయచేసి తండ్రి, మీ యొక్క మాటలను మేము నేర్చుకొని మీ యొక్క సన్నిధిలో భయం భక్తితో జీవించేలాగా మీరు మా కృప చూపమని కోరుకుంటూ, వచ్చిన ప్రతి ఒక్క బిడ్డలు మీ చేతికి అప్పగించుకుంటూ క్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. తండ్రి అయిన దేవుణ్ణి స్తుతిస్తూ కూడి వచ్చిన మీ అందరు కూడా యేసుక్రీస్తు నామములో వందనాలు చెల్లిస్తున్నాను. మరి అదే విధంగా దాసులు కూడా నా యొక్క హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను. దేవుడు ఈ సంఘంలో వాక్యం చెప్పడానికి నడిపించిన విధానాన్ని బట్టి దేవునికి నేను ఎంతో రుణపడి ఉన్నాను. మరి కొన్ని మాటలు దైవ గ్రంథంలో నుంచి మనం నేర్చుకున్నాం. దేవుడు మనకు ఈ లోకంలో నుంచి వేరుపరిచి ఆయన యొక్క ఆలోచన, ఆయన యొక్క ఉద్దేశం ఏముందో అది మన చేతికి అప్పచెప్పాడు గనుక, మరి దేవుని యొక్క ఉద్దేశాలు ఏంటిది మన పట్ల, మరి మనము ఆయన ఏ విధంగా భయభక్తులుగా జీవించాలి అనేది మనం జీవరాత్రం గ్రంథాన్ని ధ్యానించి నేర్చుకోవాలి. మరి ఈ సమయంలో కొన్ని మాటలు మనము బైబిల్ గ్రంథంలో నుంచి నేర్చుకుందాం. ఈ రోజటి అంశం ప్రియులారా, విచిత్రమైన వెతుకుబాటలో మనుషులు. విచిత్రమైన వెతుకుబాటలో మనుషులు. లోకంలో చూసినట్టయితే మనుషులు వేటి కోసము వెతుకుతున్నారు పిల్లలు. ఏవేవి కోసము ఏవేవో పొందుకోవాలని చెప్పేసి వెతుకుతున్నారు. పుట్టిన పిల్లవాడు కూడా పాల కోసం వెతుకులాడుతాడు. ఆకలి అవుతుంది కనుక పాలు కావాలని పుట్టిన పిల్లవాడు పాల కోసం వెతుకులాడతాడు.
అదే పిల్లవాడు కొన్ని రోజులకు పెద్దగైన తర్వాత చదువు కోసం వెతుకులాడతాడు. ఎక్కడ మంచిగా చెప్తారు, ఎక్కడ మంచిగా నేర్చుకుంటాం, ఎక్కడ స్కూల్లో మంచిగా ఉంటుంది అని చెప్పేసి తల్లిదండ్రులు స్కూల్ ని మంచిగా వెతికి ఆ స్కూల్లో జాయిన్ చేస్తారు. చదువు అయిపోయిన తర్వాత ఉద్యోగం కోసం వెతుకులాట చాలా ఇది. ఎక్కడ ఉద్యోగం చేయాలి, ఏ ఉద్యోగం చేయాలి, ఏ ఉద్యోగం చేస్తే మనకు జీతం మంచిగా దొరుకుతుంది అని. చదువుకోని వ్యక్తి పని కోసం వెతుకులాడతాడు. ఎక్కడ పని దొరుకుతుంది, మంచి పని ఎక్కడుంది అని చెప్పేసి పని కోసము వెతుకులాడతాడు పిల్లడు. అయితే చదువు లేని వ్యక్తి పని కోసము, వ్యాపారం కోసం కూడా వెతుకులాడతాడు. ఏ వ్యాపారం చేయాలి, ఏ వ్యాపారం చేస్తే ఏది మంచి వ్యాపారం ఉంటే ధనము సంపాదించగలుగుతాము అని, డబ్బు ఏ వ్యాపారంలో ఎక్కువ దొరుకుతుంది అని. ఈ విధంగా మనిషి పుట్టుక నుంచి చనిపోయే వరకు వెతుకులాటలోని జీవితాన్ని గడుపుతున్నాడు. మంచి వ్యాపారం చేస్తున్నాడు, మంచి ఉద్యోగం చేస్తున్నాడు, మంచిగా డబ్బు సంపాదించుకుంటున్నాడు అని అంటే తల్లిదండ్రులు ఏం చేస్తారు? పెళ్లి కోసం వెతుకులాడు. ఈ విధంగా మనిషి యొక్క జీవితము పుట్టుక నుంచి చనిపోయే వరకు వెతుకులాట లోపలనే మనిషి జీవితం గడిపోతుంది. ఇక ఆడవారిని చూసినట్టయితే బట్టల కోసం వెతుకులాట. ఏ బట్ట? ఈ రోజుల్లో ఫ్యాషన్ లో పురుషుల కంటే ఎక్కువ స్త్రీల బట్టల్లో ఫ్యాషన్లు ఎక్కువ వచ్చింది. ఏ డ్రెస్ మంచిగా ఉంటుంది, ఏ డ్రెస్ కొత్త ఫ్యాషన్ ఉంది, ఏ డ్రెస్ దొడుక్కుంటే మంచిగా కనిపిస్తాం. గడిచిన కాలాలలో చినిగిపోయిన బట్టలు దొడుక్కుంటే తల్లిదండ్రులు కొట్టేది. ఏంటిరా బట్టలు లేవనా, తిన్నికి లేదనా, ఈ చినిగిపోయిన బట్టలు దొడుకుంటున్నావని. కానీ ఈ రోజు అవే బట్టలు, చినిగిపోయిన బట్టలే వేల కొద్ది అమ్ముతున్నారు. వేల కొద్ది, 5,000, 10,000 ఈ విధంగా చినిగిపోయిన బట్టలు, చినిగిపోయిన ప్యాంట్లు, అది ఫ్యాషన్ అయిపోయింది. వీళ్ళ వెతుకులాట. మనిషి జీవితాన్ని ఏ విధంగా నాశనం చేసుకోవాలని ప్రపంచంలో మనిషిని సాతాను ఒక వెతుకులాటల్లో పంపిస్తుంది. మనిషి ఆలోచన లేకుండా తప్పు దారిలో వెతుకులాట మొదలు పెట్టాడు ప్రియుల. ఇక చూస్తే దొంగలు ఏ ఇంటికి వెళ్ళి దొంగతనం చేయాలి, దొంగలు కూడా వెతుకులాట. దొంగతనంకి కూడా వెతుకులాట. బ్రతకడానికి వెతుకులాట, దొంగతనం చేయడానికి వెతుకులాట, చివరికి తాగుబోతులు కూడా వెతుకులాడుతున్నారు. ఎక్కడ ఏ అడ్డ దగ్గర ఉంటుంది, ఏ అడ్డలో ఏ మందు మంచి దొరుకుతుంది అని చెప్పేసి, ఏ బ్రాండ్ మంచిగా ఉంటుంది అని, ఏది తాగితే నశ ఎక్కుతుంది అని చెప్పేసి, ఇక చివరికి మన దగ్గరకు వచ్చే వరకు ప్రతి ఒక్కరి చేతుల్లో ఈరోజు ఏముంది తెలుసా? చెప్పండి, ఏముంది? ఫోన్లో వెతుకులాట. ప్రతి ఒక్క రీల్ను వెతుకులుతున్నారు ప్రియులారా. ఉదయం నుంచి సాయంత్రం వరకు చేతిలో మొబైల్ ఉంటే అన్నం కూడా మర్చిపోతారు. రీళ్లు చూసుకుంటూ పొయ్యి మీద పెట్టింది మాడిపోయినా కూడా పర్వాలేదు, కానీ రీళ్లు మాత్రం చూడడం మాత్రము మర్చిపోం ప్రియులారా. అంటే ఇది వెతుకలాట మనిషి. చూడండి ఎంతవరకు దిగజారిపోయాడు మనిషి. కానీ దేవుడు ఏమంటున్నాడు? దేన్ని వెతకాలి? ప్రపంచంలో మనుషులు ఇన్ని రకాలుగా జీవితాల్లో
బ్రతుకుతుంటూ వెతుకులాటలో బ్రతుకుతూ గడుపుతున్నారు. మరి దేవుడు మనల్ని ఈ లోకం నుంచి వేరుపరిచి ఏమి వెతకాలంటున్నాడు దేవుడు? బైబిల్ గ్రంథం నుంచి ఒక మాట మనం చూసుకుందాం పిల్లరా. యోహాను సువార్త 6వ అధ్యాయము 24వ వచనం. కాబట్టి యేసును ఆయన శిష్యులను అక్కడ లేకపోవుట జన సమూహము చూచినప్పుడు వారా చిన్న దోణిలో ఎక్కి యేసును వెతుకుచు కెపెర్నహూమునకు వచ్చిరి. ఇక్కడ శిష్యులు జనులు ఎవరిని వెతుకుతున్నారు పిల్లారా? ఎవరిని వెతుకున్నారు? గట్టిగా అనాలి. యేసును ఎందుకోసం వెతుకుతున్నారు? యేసు క్రైస్తవులు సంఘాలకు వచ్చిన తర్వాత, దేవుణ్ణి నమ్ముకున్న తర్వాత దేనికోసం వెతుకులాట? క్రైస్తవుల వెతుకులాట ఏంటి? ఇప్పటి వరకు లోకంలో ఉన్న వారి వెతుకులాట మనం తెలుసుకున్నాం. మరి క్రైస్తవంలో ఉన్న క్రైస్తవులు దేనికోసం వెతుకులాడుతున్నారు? ఇక్కడ యేసును కలుసుకోవడానికి జనులు శిష్యులు వెతుకులాడారట. మరి యేసును ఎందుకోసం వెతుకులాడారు? చూడండి, ముందుకు చదవండి. సముద్రపు అద్దరిని ఆయనను కనుగొని, బోధకుడా నీవిప్పుడు ఇక్కడికి వచ్చితివని అడగగా, యేసు మీరు సూచనలు చూచుట వలన కాదు కానీ రొట్టెలు భుజించి తృప్తి పొందుట వలనే నన్ను వెతుకుచున్నారని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను అని అంటున్నాడు. జనులు యేసుక్రీస్తు కోసం ఎందుకోసం వెతికారట? తిండి కోసం వెతికారట. క్రైస్తవులు కూడా తిండి కోసం వెతుకుతున్నారు. ఏ సంఘాలలో ప్రతి ఆదివారం భోజనం పెడతారో ఆ సంఘానికి వెళ్దామని, ఎక్కడ ప్రార్థన ఉందో అక్కడ భోజనం ఉందా లేదా అని. ఇక్కడ యేసుక్రీస్తు ఆనాడే యేసుక్రీస్తు వెంబడి ఉన్నవాళ్ళు కూడా, అయ్యా నువ్వు ఇప్పుడు ఎప్పుడు వచ్చావు ఇక్కడికి? మీకోసం మేము ఊరంతా వెతికాం, నీవు ఇక్కడికి ఎప్పుడు వచ్చావు? అప్పుడు యేసుక్రీస్తు వారు ఏమంటున్నారు? సూచనల కోసము రొట్టెల కోసమే మీరు వచ్చింది కానీ నా మాటలు వినడానికి కాదు అని. సూచనలు, అద్భుతాలు కావాలి, స్వస్థతలు కావాలి, ఆశీర్వాదం కావాలి, రోగాలు వెళ్ళిపోవాలి, ఆశీర్వాదం కావాలని క్రైస్తవులు సంఘాలను వస్తున్నారు. ఏ సంఘంలోకి వెళ్తే ఆశీర్వాదం దొరుకుతుంది, ఏ సంఘంలోకి వెళ్తే రోగాలు వెళ్ళిపోతాయి, ఏ సంఘానికి వెళ్తే కుటుంబంలో బాధలు వెళ్ళిపోతాయి, ఇవే చూస్తున్నారు. కానీ దేవుని యొక్క మనస్సును క్రైస్తవులు చూడటం లేదు. మరి మనం దేనికోసం వెతకాలి? దేవుడు ఏం వెతకమంటున్నాడు చూద్దాం ప్రియులారా. కీర్తనలు 53వ అధ్యాయము 2వ వచనం. వివేకము కలిగి దేవుని వెతుకువారు కలరేమో అని దేవుడు ఆకాశం నుండి చూచి నరులను పరిశీలించెను. ఇక్కడ ఏమంటున్నాడు దేవుడు? వివేకము కలిగి దేవుని వెతుకువారు కలరేమో అని దేవుడు ఆకాశం నుండి చూచి నరులను పరిశీలించెను. నన్ను ఎవరన్నా వెతుకుతున్నారా అని చెప్పేసి దేవుడు ఆకాశంలో నుంచి పరిశోధిస్తున్నాడంట ప్రియులారా. కింద భూమి పైన ఉన్న నరులను వెతుకుతున్నాడు దేవుడు. నన్ను ఎవరైనా వెతుకుతున్నారా అని చెప్పేసి. ప్రపంచంలో దేవుణ్ణి తెలియని వాళ్ళు లోకం కోసం వెతుకుతుంటే,
మనల్ని దేవుడు వేరుపరిచి తన సంఘానికి నడిపించిన తర్వాత మనల్ని చూసి కూడా దేవుడు సంతోషంగా లేడు ప్రియులారా. మళ్ళీ చదవండి మాట. వివేకము కలిగి దేవుని వెతుకువారు కలరేమో అని దేవుడు ఆకాశం చూసి నరులను పరిశీలించెను. వారందరూ దారి తొలగి బొత్తిగా చెడి ఉన్నారు, ఒక్కడును తప్పకుండా అందరూ చెడి ఉన్నారు, మేలు చేయవాడు ఎవరునూ లేరు, ఒక్కడైనా లేడు. క్రైస్తవుల్లో ఉన్నారండి దేవుని వెతికి వాళ్ళు? ఆదివారం వచ్చింది అని అంటే సంఘానికి వెళ్ళి ఏదో చెప్పింది నేర్చుకొని మళ్ళీ ఇంటికి వెళ్ళి తమ పనుల్లో తాము ఉండే వాళ్ళే ఉన్నారు, కానీ దేవుణ్ణి వెతికే వాళ్ళు ఎవరు లేరట ప్రియులారా. ఇంకో మాట చూసుకుందాం. రోమీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 11వ వచనం. మూడు 11. నీతిమంతుడు లేడు, ఒక్కడునూ లేడు, గ్రహించువాడెవడునూ లేడు, దేవుని వెతుకువాడెవడునూ లేడు. అందరూ త్రోవ తప్పి ఏకంగా పనికి మాలిన వారైరి, మేలు చేయవాడు లేడు, ఒక్కడైనను లేడు. చూడండి ఏమంటున్నాడు, మేలు చేయువాడు లేడట, ఒక్కడు కూడా లేడట. అందరినూ త్రోవ తప్పి ఏకంగా పనికి మాలిన వారైరు అంటున్నాడు. క్రైస్తవులందరూ కూడా పనికి మాలిన వారనుకోండి. ఎందుకంటే దేవుణ్ణి వెతికే వారు ఎవరు కూడా లేరు. ఏ సంఘానికి వెళ్తే మాకు ఆశీర్వాదం దొరుకుతుంది, రోగాలు వెళ్ళిపోతాయి, ఇదే కానీ దేవుని గురించి ఆలోచన చేసేది లేదు పిల్లలు. దేవుడు ఏమంటున్నాడు, దేవుని యొక్క కోరిక ఏంటిది, దేవుని యొక్క ఇష్టం ఏంటిది, అది లేదు. కానీ సంఘానికి వెళ్తే మాత్రము మాకు ఆశీర్వాదం లేదు. నువ్వు దృష్టి ఉంచి దేవుని యొక్క వాక్యం పైన ధ్యానం ఉంచి నువ్వు గ్రహించినట్టయితే నీకు ఆశీర్వాదం దొరుకుతుంది. కానీ ఏదో క్రైస్తవుని పేరు పెట్టుకున్న తర్వాత సంఘానికి వెళ్ళొస్తే అయిపోయానంటే దేవుడు మాత్రము ఆశీర్వాదం ఇయ్యడు. క్రియలు చూపించాలి దేవునికి. విశ్వాసము సైతాను కూడా విశ్వాసం ఉంది దేవుడు ఉన్నాడని, కానీ ఆ సైతాను క్రియలు చూపుతుందా? చూపదు పిల్ల. మరి మనిషి సంఘానికి వచ్చిన తర్వాత క్రియలు చూపాలి. దేవుని పైన విశ్వాసము ఏ విధంగా ఉందో అంతకంటే ఎక్కువగా క్రియలు చూపినట్టయితే దేవునికి నువ్వు విశ్వాసంగా ఉంటావు. దేవుడు మన జీవితాల్లో కార్యాలు చేస్తాడు పిల్ల. దేవుని వెతికే వాళ్ళు ఎవరు లేరట, అందరూ పనికి మాలిన వారైతారు. ఈ మాట ఎంత మనకు నొచ్చుతుంది పిల్లరా. పనికి మాలిన అన్నా నేను ఒక కుటుంబంలో తండ్రి కొడుకు అన్నాడు అనుకో, నువ్వు పనికి మాలినోడవరా, ఏం పని చేయవు అని అంటే ఎంత బాధ అనిపిస్తుంది. ఆ తండ్రి మనకు జీవం ఇచ్చి ప్రతిరోజు మనల్ని కాపాడుతున్నప్పుడు దేవుని యొక్క దృష్టికి మనం నీతిమంతులుగా లేనప్పుడు మరి పనికి వాళ్ళు మనం కాకపోతే దేవుడు మనల్ని మెచ్చుకుంటాడండి? మెచ్చుకోడు కదా. మనం ఎవరి కోసం వెతుకుతున్నాం? క్రైస్తవంలో ఉండి కూడా మనం లోకంలో వెతుకుతున్నాం ప్రియులారా. లోకులు ఏ విధంగా లోకంలో వెతుకుతున్నారో అదే విధంగా క్రైస్తవులం కూడా లోకంలో వెతుకుతున్నాం. ఎక్కడ పని దొరుకుతుంది, ఎక్కడ మంచి పని ఉంటుంది, ఏదో పోతే వారంకోసారి టైంపాస్గా వెళ్తున్నాం అంతే. కానీ దేవునికి శ్రద్ధ ఉంచి భయము భక్తితో మాత్రం వెళ్ళటం లేదు. ఇంకో మాట చూసుకుందాం. మత్తయి సువార్త 6వ అధ్యాయము 33వ వచనం. కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెతుకడి. ఇక్కడ ఏం వెతకాలంటుండు? ఆయన రాజ్యాన్ని, ఆయన నీతిని మనం వెతకాలి. ఎప్పుడైతే ఆయన రాజ్యాన్ని, ఆయన నీతిని మనం వెతుకుతామో దేవుడు మన పైన దృష్టి ఉంచుతాడు. ఆల్రెడీ దేవుడు ఆకాశంలో నుంచి కిందికి చూస్తున్నట్ట, ఏ నరుడు నన్ను వెతుకుతున్నాడు అని చెప్పేసి.
ఆయన యొక్క నీతిని, ఆయన యొక్క రాజ్యాన్ని ఎవరమైతే వెతుకుతామో పరలోక రాజ్యానికి వాళ్ళని వారసులు. ఇది మొదటి పాయింట్. ఏంటిది? దేవుని వెతకాలి. దేవుని యొక్క నీతిని, దేవుని యొక్క రాజ్యాన్ని మనం వెతకాలి. ఇక రెండవది చూసుకుందాం. రెండవది ఏంటిది మనం వెతికేది? రోమీయులకు రాసిన పత్రిక 16:16. పవిత్రమైన ముద్దు పెట్టుకొని ఒకడినొకడు వందనములు చేయుడి, సీసు సంఘములనియు మీకు వందనములు చెప్పుచున్నాయి. సహోదరులారా, మీరు నేర్చుకున్న బోధకు వ్యతిరేకముగా భేదములను, ఆటంకములను కలగజేయ వారిని కనిపెట్టిండునని మిమ్ములను బతిమాలు కొనుచున్నారు. వారిలో నుండి తొలిపోడి. అట్టి వారు మన ప్రభు అయిన క్రీస్తుకు కాక తమ కడుపుకే దాసులు. వారి ఇంపైన మాటల వలన, ఇచ్చకపు వలన నిష్పటులను, మనుషులను మోసపుచ్చుదురు. మీ విధేయత అందరికి ప్రచురమైనది కనుక మిమ్మును గూర్చి సంతోషించుచున్నారు. సంఘాన్ని వెతకాలి ప్రియుల. ఏ సంఘములో సత్యమైన బోధ ఉంది, ఏ సంఘములో నిజమైన వాక్యం ఉంది, ఏ సంఘములో దేవుని యందు భయము, భక్తి ఉంది, సంఘాన్ని వెతకాలి. సంఘంలో కూర్చున్న మనం దేవుని యొక్క వాక్యాన్ని తప్ప తప్పుడు బోధల్లో ఎక్కడైతే ఉంటుందో ఆ సంఘాన్ని మనం దూరంగా ఉంచాలి పిల్లలు. బైబిల్లో ఉన్న వాక్యం తప్ప కొన్ని సంఘాల్లో తమ ఉద్దేశాలే ఉంటాయి. దేవుని యొక్క వాక్యం ఉండదు. మొట్టమొదట దేవుని యొక్క వాక్యం చదువుతారు, తర్వాత లోకములంతా తెచ్చిపెట్టేస్తారు. తమ నియమాలు ఉంటాయి, తమ నిబంధనలు ఉంటాయి, కానీ సంఘంలో దేవుని యొక్క వాక్యంలో ఉన్న నిబంధనలు ఉండవు ప్రియుల. మొట్టమొదట వెతికేది దేవుణ్ణి, రెండవది సంఘాన్ని వెతకాలి. ఎక్కడైతే ఏ సంఘంలో అయితే నిజమైన వాక్యం ఉంటుందో, బైబిల్లో ఉన్నట్టు ఏ సంఘం అయితే ఉంటుందో ఆ సంఘాన్ని మనం వెతకాలి ప్రియుల. కొన్ని సంఘాలు ఉన్నాయి, నీకు ఆ సంఘాలు తెలుసు. ఒక్కొక్క సంఘానికి ఒక్కొక్క పేరు ఉంటుంది ప్రియుల. ఎన్నో సంఘాలు ఉన్నాయి, రకరకాల పేర్లు ఉన్నాయి సంఘాలను తప్పు పట్టను నేను, కానీ బైబిల్లో ఉన్న విధంగా ఒక 2 సంఘాల విషయంలో, ఆ సంఘాల పేర్ల విషయంలో నేను చెప్తాను. ఆ సంఘాలు మీకు కూడా తెలుస్తుంటాయి. కల్వరి సంఘం ఎంతమందికి తెలుసు? కల్వరి సంఘం ఎవరికి తెలియదా? కల్వరి సంఘం అందరికీ తెలుసు, ప్రపంచం మొత్తం తెలుసు. కల్వరి అంటే ఏంటి? కల్వరి అంటే ఏంటి చెప్పండి. బైబిల్ గ్రంథంలో నుంచి ఆ పేరుకి అర్థం నేను తీస్తాను. ఆ సంఘం అంటే ఏంటిది మీరు చెప్పాలి. వాక్యం తీయండి. లూకాసు వార్త 23:33. వారు కపాలమనబడిన స్థలంకు వచ్చినప్పుడు అక్కడ కుడివైపున ఒకరిని, ఎడమ వైపున ఒకరిని, ఆ నేరస్తుల్ని ఆయనతో కూడా సిలువ వేసిరి. ఏ స్థలానికి వచ్చారట వాళ్ళు? కపాలం అనే స్థలానికి వచ్చారు. కపాలము అనే దగ్గర ఒకటి గీసిందా? ఆ కింద చూడండి ఏమున్నది, దాని అర్థం ఏమున్నది? ఏమున్నది? కల్వరి. కపాలం అంటే ఏంటిది? స్థలం పేరు కపాలం. కపాలం అంటే అర్థం ఏంటి? స్పష్టమైన భాష కపాలము తెలుగులో. తెలుసా ఎవరికన్నా? తెలిస్తే చేతి లేపండి, లేకపోతే నేను చెప్తాను ఆ విషయం. కపాలము అంటే పుర్రే.
తల, కపాలం అంటే పుర్రె. అంటే ఆ కపాలానికి కింద ఏమున్నది? కల్వరి అని ఉన్నది. ఏ సంఘానికి వెళ్ళారు మీరు అంటే పుర్రె సంఘానికి వెళ్ళాను అంటారా? కల్వరి అంటే పుర్రెనే కదా. అంటే ఏ సంఘానికి వెళ్ళారు అంటే పుర్రె సంఘానికి వెళ్ళామంటారా? సంఘాల పేర్లు ఏం పెట్టారు చూడండి. పెద్ద బోధకుడు, ఆయన విషయంలో తప్పుగా అనకూడదు, కానీ బైబిల్లో ఏముంది? క్రీస్తు సంఘం అని ఉంది బైబిల్లో. ఎక్కడైనా సరే క్రీస్తు సంఘం వారికి వందనాలు అని ఉంది. బైబిల్ మొత్తంలో చూడండి, ప్రతి ఒక్క సంఘానికి క్రీస్తు సంఘం అని ఉన్నది. క్రైస్ట్ చర్చ్. ఏ సంఘానికి వెళ్ళారు మీరంటే క్రైస్ట్ చర్చ్ సంఘానికి, క్రీస్తు సంఘానికి వెళ్ళామని అంటాం. కానీ పుర్రె సంఘానికి వెళ్ళామని అంటే మంచి ఉంటుందా? బైబిల్లో ఉన్న వాక్యానికి విరుద్ధంగా ఏ విధంగా ఉంటున్నారో క్రైస్తవులు చూడండి. లక్షల మంది సంఘాలలో, కానీ సంఘాలలో పేరు ఆలోచన చేసుకోకుండా, దానికి అర్థం ఏంటిది అనేది చేసుకోకుండా సంఘాల పేర్లు పెట్టుకుంటున్నారు. ఇంకొకటి చూడండి, నిర్గమకాండము 16-15. ఇశ్రాయేలు అట్లు చేయగా కొందరు హెచ్చుగాను కొందరు తక్కువగాను కూర్చునిరి. వారు ఉమేరుతో కొలిచినప్పుడు హెచ్చుగా కూర్చుకున్న వారికి ఎక్కువగా మిగలలేదు, తక్కువగా కూర్చుకున్న వారికి తక్కువ కాలేదు. మళ్ళీ 15వ వచనం నుంచి మళ్ళీ చదవండి అమ్మా. 16-15. ఇశ్రాయేలు దాన్ని చూచినప్పుడు అది ఏమైనది తెలియక ఇదేమి అని ఒకరితో ఒకరు చెప్పుకొనిరి. ఇక్కడ ఇదేమి అన్న దగ్గర ఒక గీత 2 అని రాసింది ఉన్నది. ఆ కింద ఏమున్నది చెప్పండి? మన్నా. మన్నా సంఘం అని పేరుంది. అంటే మన్నా అంటే అర్థం ఏంటిది? ఇదేమి. మన్నా అంటే ఇదేమి. ఏ సంఘానికి వెళ్ళారు అని అంటే ఏమంటారు మీరు? ఇదేమి సంఘానికి వెళ్ళాం. ఇదేమి సంఘం అంటే ఏంటిది? క్రీస్తు సంఘానికి వెళ్ళాము అంటే ఒక అర్థం ఉంది, కానీ పుర్రె సంఘానికి వెళ్ళాము, ఇదేమి సంఘానికి వెళ్ళాము అని అంటే ఆ పేర్లు ఏ విధంగా ఉంటాయి ఆలోచన చేసుకోండి. సంఘాలు ఏ విధంగా అయిపోయాయి మనం పరీక్షించాలి. తమ సిద్ధాంతాలే సంఘాల్లో ఉంటాయి, తమ నియమ నిబంధనలే సంఘాల్లో ఉంటాయి. స్వస్థతల కోసమే సంఘాలకు వస్తున్నారు, రోగాల కోసమే సంఘాలకు వస్తున్నారు, ఆశీర్వాదం కోసమే సంఘాలకు వస్తున్నారు. కానీ దేవుణ్ణి వెతకడానికి మాత్రం ఏ సంఘాలకు క్రైస్తవులు రావడం లేదు. మొట్టమొదటి వెతుకుడ దేనికోసము? దేవుని కోసం వెతకాలి. రెండవది సంఘం కోసం వెతకాలి. మంచి సంఘం ఎక్కడుంది? దేవుని యొక్క వాక్యం ఎక్కడ జరుగుతుంది? నిజమైన వాక్యం ఎక్కడుంది? బైబిల్లో ఉన్నది ఉన్నట్టుగా ఏ సంఘంలో ఉంది? ఆ సంఘాన్ని వెతకాలి. సంఘాలలో సర్దుబాటు అనేది ఉండకూడదు. ఏదో వస్తున్నారుగా పోతున్నారు కదా అనే విధంగా ఉండకూడదు. మనం సంఘాలకు వస్తున్నాం అంటే వాక్యము ఏంటిది, ఏం జరుగుతుంది? ఇప్పుడు అన్నవారు చెప్పినట్టు పరీక్షించాలి, వాక్యాన్ని వినాలి, ఇంటికి వెళ్ళి బైబిల్ ముందర పెట్టుకోవాలి, వాక్యాన్ని పరిశీలించాలి. వేరే ఆ సంఘం వాళ్ళు ఏం చేశారట? వాక్యాన్ని పరిశీలించారట. ఆనాటి బోధకులు పౌలు శీలలు వాళ్ళు చెప్పిన వాక్యాన్ని ఆనాడే వాళ్ళు పరీక్షించారు. మరి ఈనాడు ఎవరు పరీక్షిస్తున్నారు పిల్లరా?
ఏదో చెప్పాడుగా పాస్టరు, చెప్పింది ఓకే అని చెప్పేసి బైబిల్ చదవకుండా పాస్టర్లు చెప్పిన మాటలు విని స్థిరంగా ఉంటున్నారు. కానీ దేవుని యొక్క వాక్యాన్ని పరిశోధించి పరీక్షించి దేవుని యొక్క వాక్యం ప్రకారంగా ఎవరు సంఘాల్లో జీవించడం లేదు. ఇక మూడవది చూసుకుందాం. నిర్గమకాండము 16-15. ఇశ్రాయేలు అట్లు చేయగా ఇశ్రాయేలు అట్లు చేయగా కొందరు హెచ్చుగాను కొందరు తక్కువగాను కూర్చునిరి. వారు ఉమేరుతో కొలిచినప్పుడు హెచ్చుగా కూర్చుకున్న వారికి ఎక్కువగా మిగలలేదు, తక్కువగా కూర్చుకున్న వారికి తక్కువ కాలేదు. మళ్ళీ 15వ వచనం నుంచి మళ్ళీ చదవండి అమ్మా. 16-15. ఇశ్రాయేలు దాన్ని చూచినప్పుడు అది ఏమైనది తెలియక ఇదేమి అని ఒకరితో ఒకరు చెప్పుకొనిరి. ఇక్కడ ఇదేమి అన్న దగ్గర ఒక గీత 2 అని రాసింది ఉన్నది. ఆ కింద ఏమున్నది చెప్పండి? మన్నా. మన్నా సంఘం అని పేరుంది. అంటే మన్నా అంటే అర్థం ఏంటిది? ఇదేమి. మన్నా అంటే ఇదేమి. ఏ సంఘానికి వెళ్ళారు అని అంటే ఏమంటారు మీరు? ఇదేమి సంఘానికి వెళ్ళాం. ఇదేమి సంఘం అంటే ఏంటిది? క్రీస్తు సంఘానికి వెళ్ళాము అంటే ఒక అర్థం ఉంది. కానీ పుర్రె సంఘానికి వెళ్ళాము, ఇదేమి సంఘానికి వెళ్ళాము అని అంటే ఆ పేర్లు ఏ విధంగా ఉంటాయి ఆలోచన చేసుకోవడం. సంఘాలు ఏ విధంగా అయిపోయాయి మనం పరీక్షించాలి. తమ సిద్ధాంతాలే సంఘాల్లో ఉంటాయి, తమ నియమ నిబంధనలే సంఘాల్లో ఉంటాయి. స్వస్థతల కోసమే సంఘాలకు వస్తున్నారు, రోగాల కోసమే సంఘాలకు వస్తున్నారు, ఆశీర్వాదం కోసమే సంఘాలకు వస్తున్నారు. కానీ దేవుణ్ణి వెతకడానికి మాత్రం ఏ సంఘాలకు క్రైస్తవులు రావడం లేదు. మొట్టమొదటి వెతుకుడ దేనికోసము? దేవుని కోసం వెతకాలి. రెండవది సంఘం కోసం వెతకాలి. మంచి సంఘం ఎక్కడుంది? దేవుని యొక్క వాక్యం ఎక్కడ జరుగుతుంది? నిజమైన వాక్యం ఎక్కడుంది? బైబిల్లో ఉన్నది ఉన్నట్టుగా ఏ సంఘంలో ఉంది? ఆ సంఘాన్ని వెతకాలి. సంఘాలలో సర్దుబాటు అనేది ఉండకూడదు. ఏదో వస్తున్నారుగా పోతున్నారు కదా అనే విధంగా ఉండకూడదు. మనం సంఘాలకు వస్తున్నామంటే వాక్యము ఏంటిది, ఏం జరుగుతుంది? ఇప్పుడు అన్నవారు చెప్పినట్టు పరీక్షించాలి, వాక్యాన్ని వినాలి, ఇంటికి వెళ్ళి బైబిల్ ముందలు పెట్టుకోవాలి, వాక్యాన్ని పరిశీలించాలి. వేరే ఆ సంఘం వాళ్ళు ఏం చేశారట? వాక్యాన్ని పరిశీలించారట. ఆనాటి బోధకులు పౌలు శీలలు వాళ్ళు చెప్పిన వాక్యాన్ని ఆనాడే వాళ్ళు పరీక్షించారు. మరి ఈనాడు ఎవరు పరీక్షిస్తున్నారు పిల్లరా? ఏదో చెప్పాడుగా పాస్టరు, చెప్పింది ఓకే అని చెప్పేసి బైబిల్ చదవకుండా పాస్టర్లు చెప్పిన మాటలు విని స్థిరంగా ఉంటున్నారు. కానీ దేవుని యొక్క వాక్యాన్ని పరిశోధించి పరీక్షించి దేవుని యొక్క వాక్యం ప్రకారంగా ఎవరు సంఘాల్లో జీవించడం లేదు. ఇక మూడవది చూసుకుందాం. మత్తయి సువార్త 7వ అధ్యాయము. అడుగుడి మీకు ఇయ్యబడును, వెదుకుడి మీకు దొరుకును, తట్టుడు మీకు తీయబడును. అడుగు ప్రతివాడును పొందును, వెతుకువానికి దొరుకును, తట్టువానికి తీయబడును. చాలమ్మా. అడుగుడి మీకు ఇయ్యబడును, వెతుకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును. అడుగు ప్రతివాడును పొందును, వెతుకువానికి దొరుకును, తట్టువానికి తీయబడును. దేన్ని వెతకాలి? దేన్ని తట్టాలి? దేవుని యొక్క జ్ఞానాన్ని వెతకాలి.
మూడవది దేవుని యొక్క జ్ఞానాన్ని వెతకాలి. సొలొమోను రాజు అయిన తర్వాత దేవుడు ఆయనను ఆశీర్వదించే ముందు సొలొమోను అడిగాడు, నాకు ధనము ఆస్తి సంపాదన వద్దు గాని నీవు నాకు అప్పచెప్పిన ఈ ప్రజలున్నారే వారిని ఏ విధంగా నేను పరిపాలించాలి, నాకు జ్ఞానాన్ని ఇవ్వు అని చెప్పేసి అన్నాడు. రాజు అయిన తర్వాత ప్రజల యొక్క ధనాన్ని దోచుకోకుండా దేవునికి ఏమడిగాడు? ఆయన జ్ఞానాన్ని అడిగాడు. ఆ వాక్యాన్ని చూసుకుందాం. 2వ దినవృత్తాంతము 1వ అధ్యాయము 10. చదవండి. ఈ నీ గొప్ప జనమును న్యాయము తీర్చి శక్తి గలవాడేవాడు, నేను జనుల మధ్యను ఉండి కార్యములను చక్కబెట్టునట్టు నాకు జ్ఞానమును తెలివిని నాకు దయచేయము. అందుకు దేవుడు సొలొమోనుతో ఇలాగా సెలవిచ్చెను. సొలొమోను ఏమడిగాడు? జ్ఞానాన్ని అడిగాడు. నాకు మంచి తెలివిని నాకు జ్ఞానాన్ని ఇవ్వమని చెప్పేసి. అదే విధంగా ఒక రాణి సొలొమోను దగ్గరకు వచ్చింది, షేబా రాణి. ఎందుకోసం వచ్చింది? ఆయన దగ్గరికి జ్ఞానాన్ని తెలుసుకోవడానికి వచ్చింది. ఈయన దగ్గర మంచి జ్ఞానం ఉంది. ప్రపంచంలోనే ఎవరికి కూడా ఆయనంత జ్ఞానం లేదు కనుక ఆయన దగ్గరికి వచ్చింది జ్ఞానం నేర్చుకోవడానికి. ఎందుకు? ఆమె దేశంలో జ్ఞానం లేదా? లేదు పిల్లారా, ఆమె ఉన్న దేశంలో జ్ఞానం లేదు. సొలొమోను దగ్గరకు వచ్చేసింది ఆమె. ఆ మాట కూడా చూడండి. అదే 2వ దినవృత్తాంతంలో 9వ అధ్యాయము 1వ వచనం. షేబా దేశపు రాణి సొలొమోను గూర్చిన ప్రసిద్ధిని విన్నప్పుడు గూఢమైన ప్రశ్నల చేత సొలొమోను శోధింపవలనని కోరి మిక్కిలి గొప్ప పరివారంను వెంట పెట్టుకొని గంధవర్ణములను విస్తార బంగారమును రత్నములను ఒంటెల మీద ఎక్కించుకొని యెరూషలేమునకు వచ్చెను. చూడండి, ఆమె జ్ఞానాన్ని తెలుసుకోవడానికి ఎంత సంపాదన తెచ్చింది. ఆమె బంధుమిత్రులతో కూడా వచ్చింది. ఆమె చూడండి, అక్కడ మంచి మాట ఉన్నది చూడండి. సొలొమోను శోధింపవాలని కోరి మిక్కిలి గొప్ప పరివారంను వెంట పెట్టుకొని, పరివారాన్ని వెంట పెట్టుకొని వచ్చిందట ఆమె జ్ఞానాన్ని శోధించాలని చెప్పేసి. పరివారాన్ని వెంబడి పెట్టుకోవడమే కాకుండా ఇంకేమేమి తెచ్చింది చూడండి. ఆమె గంధవర్ణములను విస్తారము బంగారమును రత్నములను ఒంటల మీద ఎక్కించుకొని యెరూషలేమునకు వచ్చెను. గంధవర్గాలని విస్తారమైన బంగారాన్ని తీసుకొని వచ్చింది. అంటే జ్ఞానం ముందు సంపద పనికిరాదు ప్రియులారా. క్రైస్తవులమైన మనం దేవుడు తన జ్ఞానాన్ని మనకు చేతికిస్తే లోకంలో ఉన్న వారికంటే ఎక్కువ జ్ఞానం మనకు ఉండాలి. వాడు ఏ ప్రశ్నలు అడిగినా కూడా మనం తక్కువ చెప్పాలి. ఆ జ్ఞానం బైబిల్లో దేవుడు ఇచ్చి పెట్టాడు. మరి ఇంత జ్ఞానం మన చేతిలో ఉంచిన తర్వాత ఎవడో ఒక మన సంఘానికి వచ్చి మీరు ఎందుకోసం నడిపిస్తున్నారంటే భయపడి వాళ్ళ చేతికి చిక్కుతున్నాం. ఈ రోజు క్రైస్తవులని తక్కువ చూపు చూస్తున్నారు ఎందుకు? హేళన చేస్తున్నారు ఎందుకు? మన దగ్గర జ్ఞానం లేనందుకే. ఎవడో అంత దూరంలో ఉండి మన దగ్గరకు వచ్చి మనల్ని బెదిరిస్తే మన జ్ఞానం లేదా? వానికి ఎదిరించి చెప్పే జ్ఞానం లేదా మనకు? వాన్ని శోధించేటంత జ్ఞానం మన దగ్గర లేదా? ఈ జ్ఞానాన్ని చదవని వాడే మన దగ్గరకు వచ్చి మన జ్ఞానాన్ని మనం శోధిస్తుంటే మనకు ఎందుకోసం చేతుల్లో బైబిల్ పెట్టుకోవడం? మనం
దేవుడు ఏం తిరిగి పందలాకుండా అంటున్నాడు మనల్ని? జ్ఞానం ఎక్కడ పోతుంది క్రైస్తవుడు? బైబిల్ గ్రంథాన్ని చదవాలి. గ్రంథాన్ని చదివితేనే మనకు జ్ఞానం వచ్చింది. లోకంలో ఉన్న చదివితే జ్ఞానం కాదు. లోకంలో ఏ విధంగా బ్రతకాలో అని ఉన్నది, కానీ ఇక్కడ బైబిల్లో మాత్రము పరలోకంలో ఏ విధంగా చేరుకుంటామో ఆ జ్ఞానం ఉంది మనకు. లోకంలో ఉన్న చదువు 60-70 సంవత్సరాల జీవితకాలంకు కడుపు నింపుతుంది, కానీ చనిపోయిన తర్వాత పరలోకంలో కూడా జీవించడానికి మన జ్ఞానాన్ని దేవుడు మన చేతికి ఇచ్చాడు. ఆ జ్ఞానం కూడా ఉండాలి, లేదన్నట్టు కాదు, కానీ దానికంటే ఎక్కువగా మనకి ఈ జ్ఞానం. చాలా మంది మనల్ని ఏమని హేళన చేస్తారు తెలుసా? తక్కువ కొడుకులు అని చెప్పేసి మనల్ని హేళన చేస్తారు. పిల్లలు ఎవడు మాదిగోడు అని చెప్పేసి మనల్ని హేళన చేస్తారు. పిల్లరా, దేవుణ్ణి నమ్ముకున్న తర్వాత మాదిగూడం కాదు, బ్రాహ్మణుల కంటే ఎక్కువ కులం ఉన్న వాళ్ళం మనం. కులం లేదు బైబిల్ గ్రంథంలో. దేవుని యొక్క జ్ఞానం ఉంది, దేవుని యొక్క భయము, భక్తి ఉంది. ప్రియులారా, అందుకోసమే దేవుణ్ణి వెతకాలి, సంఘాన్ని వెతకాలి, జ్ఞానాన్ని వెతకాలి. చివరి ఇంకో మాట చెప్తాను చూడండి. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 1వ వచనం. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటిని వెతుకుడి. పైనున్న వాటినే వెతుకుడి. ఏమంటున్నాడు దేవుడు? పైనున్న వాటినే వెతుకుడి అని అంటున్నాడు. పైన ఏమున్నాయి ప్రియులారా? సూర్యుడు, చంద్రుడు, ఆకాశము, నక్షత్రాలు. జ్ఞానవంతులమని చెప్పుకున్న సైంటిస్టులు, శాస్త్రవేత్తలు ఏం వెతుకుతున్నారు ప్రియులారా? సూర్యుడు ఏ విధంగా మండుతున్నాడు, ఆకాశంలో నక్షత్రాలు ఏ విధంగా వెలుగుతున్నాయి, ఏ నక్షత్రం ఏ విధంగా తిరుగుతుంది, వాటి దూరాలు ఎంత, ఇవే వెతుకుతున్నారు. కానీ పరలోకంలో ఉన్న దేవుణ్ణి ఎవరు కూడా వెతకటం లేదు. పైనున్న వాటినే వెతుకున్నాడు. పైన ఏం కనిపిస్తున్నాయి? సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు కనిపిస్తున్నాయి, వాటినే వెతుకుతున్నారు. కానీ దేవుడు పైనున్నాడు కనుక ఆ పైనున్న దేవుని వెతకటం లేదు. ప్రియులారా, నేను ఆకాశంలో ఉన్నానంటున్నాడు దేవుడు. ఎత్తులో నేనున్నాను, భూమి పైన మీరున్నారు, నన్ను వెతకడే అని అంటున్నాడు. నేను ఏ విధంగా ఉన్నా పరలోక రాజ్యంలో మిమ్మల్ని ఏ విధంగా నేను తీసుకొని రావాలి? పరలోకంలో నుంచి నేను ఒక వ్యక్తిని పంపించాను, ఆయన మళ్ళీ ఏ విధంగా మిమ్మల్ని నా దగ్గరికి తీసుకొని వస్తాడు, అది వెతకండి అని చెప్పేసి దేవుడు అంటే, భూమి పైన ఉన్న వాళ్ళు ఏం చేస్తున్నారు? పైన సూర్యుడిని, చంద్రుడిని, నక్షత్రాలు, అవి దేవుడు పెట్టింది మన కోసమే అని తెలియడం చెప్పారా? భూమిని తవ్వుతున్నారు, భూమిలో ఏం దొరుకుతాయని చెప్పేసి కిందున్న వాటిని వెతుకుతున్నారు. దేవుడు పైనున్న వాటిని వెతుకుతున్నాడంటే, తెలివిన్న శాస్త్రవేత్తలు ఏం చేస్తున్నారు? భూమిని తవ్వి భూమిలో ఉన్న వాటిని వెతుకుతున్నారు. ఆకాశంలో సూర్యచంద్ర నక్షత్రాల భేదాలను వెతుకుతున్నారు. దేవుడు ఏమంటున్నాడు? నన్ను వెతకండి నాయన, నేనే మిమ్మల్ని నా భూమిపైకి పంపించాను. నన్ను వెతికి నా యొక్క బాధ ఏంటిది, నా యొక్క కోరిక ఏంటిది, మీ పట్ల నా ఉద్దేశం ఏంటిది, అది వెతకండి అని నేను మిమ్మల్ని భూమిపైకి పంపిస్తే, లోకంలో ఉండి గుట్టలని, చెట్లని పరీక్షించుకుంటూ ఇదే నా జీవితం అని చెప్పేసి గడుపుతున్నారు. నేను అంటున్నాను, మొట్టమొదట దేన్ని వెతకాలి? దేవుణ్ణి వెతకాలి. రెండవది సంఘాన్ని వెతకాలి. మూడవది జ్ఞానాన్ని వెతకాలి. నాలుగవది జీవాన్ని వెతకాలి. పైనున్న దేవుడు మనకు జీవాన్ని ఇచ్చాడు కనుక పైనున్న దేవుని కోసమే మనం వెతికి జీవాన్ని పొందుకోవాలి. పిల్లరా,
1 తిమోతి 6:18. వారు వాస్తవమైన జీవమును సంపాదించుకున్న నిమిత్తము వారు వాస్తవమైన జీవమును సంపాదించుకున్న నిమిత్తము రాబో కాలంలో మంచి పునాది తమ కోసం రాబో కాలంలో మంచి పునాది తమ కోసం వేసుకున్నట్టు వేయబడుతూ మేలు చేయవారిని సత్క్రియలను ధనము గలవారును ఆ ఔదార్యము గలవారును తమ ధనములో ఇతరులకు పాలించి వారిని ఉండవలనని ఆ వారికి ఆజ్ఞాపించు. వారికి ఆజ్ఞాపించెను. వారు వాస్తవమైన జీవమును సంపాదించుకున్న నిమిత్తము రాబో కాలమునకు మంచి పునాది తమ కొరకు వేసుకొనుచు మేలు చేయువారును సత్క్రియలను అను ధనము గలవారును ఔదార్యం గలవారును తమ ధనములో ఇతరులకు పాలిచ్చు వారిని ఉండవలని వారికి ఆజ్ఞాపించుము. ఏం చేయాలట? మనము వాస్తవమైన జీవమును సంపాదించుకోవాలి. నిజమైన జీవాన్ని సంపాదించుకోవాలి. లోకంలో ఉన్న వాళ్ళు పుట్టుతున్నాం, బ్రతుకుతున్నాం, చస్తున్నాం, చనిపోయిన తర్వాత జీవితము అంతం అని అంటారు. కానీ వాస్తవమైన జీవితము ఎప్పుడు చనిపోయిన తర్వాతనే ఉండిపోయినారు. వాస్తవమైన జీవితము చనిపోయిన తర్వాత. యుగ యుగాలు మనం బ్రతుకుతామంటే వాస్తవమైన జీవం ప్రియులారా. రాబో కాలంలో మంచి పునాది వేసుకోవాలి. రాబో కాలం, ఈ కాలంలో 60-70 సంవత్సరాలు మనం జీవిస్తాము. కానీ ఆ తర్వాతి కాలం మాత్రము మనము యుగ యుగాలు జీవిస్తాం కనుక ఆ జీవానికి పునాది మనం ఇక్కడ భూమిపైన వేసుకోవాలి. అప్పుడే మనకు పరలోక రాజ్యం జరుగుతుంది. ఇంకో మాట చూస్తాం. 2 కొరింథీయులకు 4:17. మేము దృశ్యమైన వాటిని చూడక దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటిని నిదానించి చూస్తున్నాము కదా. మళ్ళీ చదవండి. మేము దృశ్యమైన వాటిని మేము దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటిని నిదానించి చూచుచున్నాము గనుక క్షణమాత్రం ముందు మా చులకని శ్రమ మా కొరకు అంతకంతకు ఎక్కువగా నిత్యమైన మహిమ భారమును కలగజేయుచున్నది. ఏలైనగా దృశ్యమైనవి అనిత్యములు, అదృశ్యమైనవి నిత్యములు. పరలోక రాజ్యం మనకు కనిపిస్తుంది పిల్లారా? కనిపిస్తలేదు, కానీ నిత్యమైన. భూమి కనిపిస్తుంది, కానీ భూమిలో మనము అనిత్యులము. కొన్ని రోజులు ఉంటాం, తర్వాత ఈ భూమిని విడిచిపోతాం. కానీ అనిత్యమైనది అక్కడ ఉంది. నిత్యమైనది అక్కడ ఉంది. ఆ నిత్యమైన దానికోసం మనము వెతకలాడాలి. అనిత్యమైనది కాకుండా నిత్యమైన దానికోసము మనము వెతకలాడాలి. అపవాది కూడా వెతుకుతున్నాడు పిల్లలు. దేవుడు మనల్ని వెతుకుతున్నాడు, ఎవరు నా యందు భయభక్తులుగా జీవిస్తున్నారు అని. నా ఆజ్ఞల ప్రకారంగా ఎవరు జీవిస్తున్నారు అని దేవుడు మనల్ని ఆకాశం నుంచి కిందికి చూసుకుంటూ మనల్ని వెతుకుతున్నాడు. మనల్ని నిత్య జీవం కోసం వెతకాలని దేవుడు అంటున్నాడు. మరి సాతాను కూడా వెతుకుతుంది ప్రియులారా. నువ్వు వెతుకుతున్నావు, నీ పిల్లలు వెతుకుతున్నారు, నేను కూడా వెతుకుతున్నాను అంటున్నాడు. మరి ఆ సాతాను దేన్ని వెతుకుతున్నాడు పిల్లరా? చూడండి బైబిల్ గ్రంథంలో ఏమాట సాతాను ఏం వెతుకుతున్నాడు చూడండి. 1 పేతురు 5:8. నిబ్బరమైన బుద్ధి గలవారై మేలుగా ఉండుడి. మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మింగుదునా అని వెతుకుతూ తిరుగుచున్నాడు.
వాడు మన కోసం వెతుకుతున్నాడు. ఎవరి కోసం వెతుకుతున్నాడు? మన కోసం వెతుకుతున్నాడు. ఎప్పుడు ఛాన్స్ దొరుకుతుందా, ఎప్పుడు మింగుదామా అని చెప్పేసి. దేవుని యొక్క సన్నిధిలో భయము భక్తిగా మనం జీవించినట్టయితే, దేవుని యొక్క ఆత్మలో మనం జీవిస్తున్నట్టయితే అపవాది మన దగ్గరికి రాడు ప్రియులారా. కానీ క్రైస్తవులు ఎంతమంది దేవుని యొక్క భయభక్తులు జీవిస్తున్నారు చూడండి, ఆలోచించండి మీరు. ఎంతో మంది ఈ కుటుంబాల్లో సమస్యలు ఎందుకోసం వస్తున్నాయి? ఎప్పుడు మింగదామా అని చెప్పేసి చూస్తున్నాడు. ప్రతి ఒక్క క్రైస్తవుని పైన కన్నుంది వారి. దేవుడి కన్ను మన పైన ఉంది, సాతాను యొక్క కన్ను మన పైన ఉంది. మన కన్ను ఎవరి పైన ఉంది? లోకంలో ఏ విధంగా మనుషులు వెతుకుతున్నారో ఆ విధంగానే మనం కూడా వెతుకుతున్నాం. లోకంలో మనుషులు ఏ విధంగా జీవించడానికి వెతుకుతున్నారో అదే విధంగా క్రైస్తవులు కూడా జీవించడానికి వెతుకుతున్నారు. ఎవరి పనులు వాళ్ళకే చూస్తున్నారు, ఎవరి కడుపు కోసం వారే చూస్తున్నారు, కానీ దేవుని యొక్క పని కోసం ఎవరు చూడటం లేదు. మరి అటువంటప్పుడు సాతాను పట్టుకుంటాడు. కుటుంబాల్లో సమస్యలు, కుటుంబాల్లో రోగాలు, ఈర్పులు, ఇబ్బందులు, ఆత్మహత్యలు ఎందుకోసం జరుగుతున్నాయి? దేవుని పైన దృష్టి లేక. మన క్రైస్తవుల్లో చాలా మందిలో చూడండి సమస్యలు ఉన్నాయి, రోగాలతో బ్రతుకుతున్నారు, అనారోగ్యాలతో చాలా మంది ఉన్నారు. మరి దేవుణ్ణి నమ్ముకున్న తర్వాత చాలా మంది ఏమంటారంటే దేవుని దగ్గరకు వస్తే రోగాలు వెళ్ళిపోతాయని చెప్పేసి. మరి రోగాలతో బ్రతుకుతున్న వారు దేవుని యందు భయము భక్తిగా ఉండకపోయినారా? లోకంలో ఏ విధంగా ప్రజలు జీవిస్తున్నారో వాళ్ళని చూసి అదే బాటలో నడుస్తున్నాం క్రైస్తవులం మనం. కానీ దేవుని యొక్క జ్ఞానాన్ని మనం వెతకటం లేదు, దేవుని మనం వెతకటం లేదు ప్రియులారా. దేవుని యొక్క జీవాన్ని మనం వెతకటం లేదు, దేవుని యొక్క సత్యమైన వాక్యాన్ని మనం వెతకటం లేదు. అందుకే సాతాను ఏం చేస్తున్నట, ఎవరిని మింగుదమా అని చెప్పేసి సింహం ఏ విధంగా అయితే నోరు తెరుచుకుంటుందో ఆ విధంగా వాటి నోరు తెరుచుకుంటున్నట. కనుక మనం అందరం జాగ్రత్తగా ఉండాలి. సాతాను మన దగ్గరికి రాకుండా మనం జాగ్రత్తగా ఉండాలి. లోకంలో ఉన్న వాళ్ళు ఏ విధంగా వెతుకుతున్నారో అవి కాకుండా వాక్యాన్ని మనం వెతికి దేవుని యొక్క భయము భక్తిలో మనం జీవించాలి ప్రియులారా. అప్పుడైతే మనం జీవాన్ని పొందుకుంటాం, దేవుని యందు భయం భక్తిగా మనం జీవిస్తాం ప్రియులారా. క్రైస్తవులమైన మనము, దేవుడు మనకి ఈ గ్రంథాన్ని మన చేతికిచ్చాడు గనక మనం వాక్యాన్ని వెతుకుతూ చదివిన వాక్యాన్ని పరిశోధించి ధ్యానించి పరీక్షించి సత్యవాక్యాన్ని మనం గ్రహించి దేవుని యందు భయభక్తులుగా జీవించాలని కోరుకుంటూ నా యొక్క మాటను ముగిస్తున్నాను. వందనాలు. ప్రార్థన చేస్తున్నాను. పరిశుద్ధుడా, పరలోకమందున మా తండ్రి మీకు వందనాలు. కృపా కనికరం గల మహారాజ్యానికి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. ఈ రోజు దినం తండ్రి మీరు నేర్పించిన మాటలు ప్రభువా మేము గ్రహించి మీ యందు భయభక్తులుగా జీవించడానికి మా కృప చూపమని కోరుకుంటూ క్రీస్తు నామములో వేడుకుంటున్నాము. ఆమేన్.